ఒక పక్క ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ డెస్టినేషన్ గా ట్రెండ్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ తాష్కెంట్ ప్రకారం ఆల్రెడీ 6,000+ స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారంట. అదే టైంలో న్యూస్ లో కాంట్రవర్సీస్, ఎన్ఎంసీ అప్డేట్స్ వల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు కూడా ఒక సందేహం ఉంటే లైక్ ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ సేఫా, వ్యాలిడా అని ఈ వీడియో చూసి కంప్లీట్ క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా, జెన్యూన్ నో నాన్ సెన్స్ గైడెన్స్ ఫర్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్. ఉజ్బెకిస్తాన్ అనే కాదు, మనం ఏదైనా ఫారెన్ కంట్రీలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తాడు. అదే అక్కడున్న యూనివర్సిటీస్ FMGL 2021 రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేయాలి అని. బికాస్ FMGL 2021 ఇస్ ద ఫౌండేషన్. డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలి అంటే కోర్స్ స్ట్రక్చర్, ఇంటర్న్షిప్, డ్యూరేషన్ అన్ని ఇండియన్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. FMGL రెగ్యులేషన్స్లో ఒక క్లియర్ క్లాజ్ ఉంది. రూల్ B ప్రకారం యూనివర్సిటీ లోకల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయి ఉండాలి అండ్ ఇట్ మస్ట్ బి కాంపిటెంట్ టు గివ్ ఎ మెడికల్ లైసెన్స్. అంటే అక్కడ సిటిజన్స్కి ఎలా లైసెన్స్ ఇస్తారో అదే ఈక్వల్ ఎలిజిబిలిటీ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అంటే మన స్టూడెంట్స్కి కూడా ఉండాలి. ఈ పాయింట్ మీద గతంలో చాలా డౌట్స్, అన్సర్టెనిటీ ఉండేది. ఒక ప్రొపగండా కూడా నడిచేది, లైక్ ఉజ్బెకిస్తాన్లో అసలు లైసెన్స్ ఇవ్వరు అని. కానీ ఎంబసీ ఆఫ్ ఇండియా తాష్కెంట్ 2022 అడ్వైజరీలో దీనికి కంప్లీట్ క్లారిటీ వచ్చింది. అక్కడ క్లియర్గా చెప్పారు, ఇండియన్ స్టూడెంట్స్ ఉజ్బెకిస్తాన్ 6 ఇయర్ థెరప్యూటిక్ వర్క్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ అన్ని NMC రిక్వైర్మెంట్స్కి సింక్లో ఉందని, లైక్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పీరియడ్స్ అలోకేటెడ్ ఫర్ ప్రాక్టీస్. దీన్ని రీఎన్ఫోర్స్ చేయడానికి ఉజ్బెకిస్తాన్లో ఉండే మెయిన్ యూనివర్సిటీస్ లైక్ తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఫార్మర్లీ నోన్ యాజ్ తాష్కెంట్ మెడికల్ అకాడమీ, అండ్ బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్, విచ్ ఆర్ అండర్ దర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఒక అఫీషియల్ కంప్లైన్స్ లెటర్స్ కూడా ఇష్యూ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడుంది? ఇలాంటి ఎంబసీ అడ్వైజరీని అడ్వాంటేజ్గా తీసుకుని కొన్ని చీప్ కాలేజెస్ కక్కుర్తి పనులు స్టార్ట్ చేశాయి. కెపాసిటీకి మించిన స్టూడెంట్స్ని తీసుకుని హాస్టల్ ఆర్ హాస్పిటల్ ఫెసిలిటీస్లో క్వాలిటీ కాంప్రమైజ్ చేశారు. ఒక సైడ్లో కంప్లైన్స్ పేపర్లో చూపిస్తారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పోజర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ అన్నీ వీక్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంటేక్ కెపాసిటీ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇండియాలో మెడికల్ కాలేజెస్కి ఇంటేక్ లిమిట్ 150 to 250 సీట్స్ పర్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అదే ఒక యూనివర్సిటీ అబ్రాడ్లో 300 to 500, కొన్ని ప్లేసెస్లో 1000+ స్టూడెంట్స్ని సింగిల్ బ్యాచ్లో తీసుకుంటుంటే క్వాలిటీ ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది, పేషెంట్ ఇన్ఫ్లో డివైడ్ అవుతుంది, క్లినికల్ ఎక్స్పోజర్ వీక్ అవుతుంది, హాస్టల్ సేఫ్టీ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది, అండ్ ఫ్యాకల్టీ అటెన్షన్ కూడా ప్రాపర్గా ఉండదు. సో డియర్ ఫ్యూచర్ డాక్టర్స్, కెపాసిటీ ఎక్కువ అంటే కాంప్రమైజ్ ఇస్ డెఫినైట్. పేపర్లో కంపైలెన్స్ చూపించడం ఈజీ, బట్ కెరియర్ బిల్డ్ చేయడం అంటే గ్రౌండ్ లెవెల్ ఎక్స్పోజర్ మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ పెరగడంతో NMC ఇంటర్వ్యూన్ అయ్యింది. రీసెంట్ అడ్వైజరీస్లో NMC క్లియర్గా చెప్పింది, ఫారెన్ మెడికల్ కాలేజెస్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నామని, అండ్ నాన్ కంపైలెన్స్ దొరికితే డైరెక్ట్గా బ్లాక్ లిస్ట్ చేస్తామని. ఎగ్జాంపుల్గా ఉజ్బెకిస్తాన్లో చిర్చిక్ బ్రాంచ్ ఆఫ్ తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ చేశారు. చాలా మంది ఇది ఒక శాటిలైట్ బ్రాంచ్, మెయిన్ క్యాంపస్ బ్రాండ్ నేమ్ అండ్ వాల్యూని వాడుకోవడం వల్లే బ్లాక్ లిస్ట్ చేశారు అనుకుంటున్నారు. కానీ నాట్ ఓన్లీ దట్, FMGL రెగ్యులేషన్స్ వైలేట్ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్ ఉండడం, క్లినికల్ ఎక్స్పోజర్ ప్రాపర్గా ఇవ్వకపోవడం, ఎన్నో ఫీ ట్రాన్స్పరెన్సీ లేకుండా స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేయడం, ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. సో మనకి క్లియర్ మెసేజ్ ఏంటంటే, నేమ్ ఫేమస్ అని పేరెంట్ యూనివర్సిటీ పేరు యూజ్ చేస్తున్నారని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. ఓన్లీ మెయిన్ క్యాంపసెస్ NMC FMGL రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంటే సేఫ్గా ఉన్నట్టు. అదర్వైజ్ రికగ్నైజేషన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ వస్తుంది, ఓకే NMC స్క్రూటినీ అవుతుంది, కాలేజెస్ బ్లాక్ లిస్ట్ కూడా అవుతున్నాయి, కానీ ప్రెసెంట్గా ఉజ్బెకిస్తాన్లో జెన్యూన్గా ఉండే MBBS డిగ్రీ ఇండియాలో వ్యాలిడా అని. లెట్స్ డీకోడ్ దిస్ విత్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్. FMGE రెగ్యులేషన్స్ అండ్ ఎంబసీ వార్నింగ్స్. ఎంబసీ ఆఫ్ ఇండియా తాష్కెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా సపోర్ట్ ఇస్తుంది. యూనివర్సిటీస్తో టచ్లో ఉండడం, అఫీషియల్ అప్రూవ్డ్ లిస్ట్ రిలీజ్ చేయడం, అండ్ ఈవెన్ FMGE రిజల్ట్స్ కూడా పబ్లిష్ చేస్తుంది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ క్లారిటీతో డెసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంబసీ కొన్ని స్ట్రిక్ట్ కాషన్స్ కూడా ఇచ్చింది, లైక్ యూనివర్సిటీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే చేయాలి, పాస్పోర్ట్ పర్సనల్ కస్టడీలో పెట్టుకోవాలి, అండ్ అడ్మిషన్కి ముందు కన్సల్టెంట్ ఇండియాలో ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా వెరిఫై చేయడం లాంటివి. ఇప్పుడు ఎంబసీ రిలీజ్ చేసిన FMGE 2024 రిజల్ట్స్ చూస్తే క్లియర్ పిక్చర్ దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆర్ ఫార్మర్లీ నోన్ యాజ్ తాష్కెంట్ మెడికల్ అకాడమీ అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేసి 100% పాస్ రేట్ అచీవ్ చేసింది. బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నియర్లీ 48% పాస్ రేట్కి రీచ్ అయ్యింది.
కానీ దీనికి కాంట్రాస్ట్ గా సమర్కండ్ యూనివర్సిటీ జస్ట్ 12.96 అండ్ అందిజాన్ 0% పాస్ రేట్ తో బాటమ్ లో ఉన్నాయి. సో ఎంబసీ మెసేజ్ ఇస్ వెరీ సింపుల్. సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇస్తాం, కానీ సేఫ్ గా ఉండాలి అంటే స్టూడెంట్స్ మాత్రం జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. మరి పర్ఫార్మెన్స్ డేటా చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. రిమెంబర్, యూనివర్సిటీ చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు కెరియర్ అవుట్కమ్. ఉజ్బెకిస్తాన్ లో మెడికల్ యూనివర్సిటీస్ అనేవి చాలా ఎక్కువ. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా. చాలా మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ అన్ని ఈక్వల్ అయితే మాత్రం కాదు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ FMG రిజల్ట్స్ లో కనిపిస్తాయి. దీనితో మీరు వీక్ కాలేజెస్ కూడా క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. శాటిలైట్ బ్రాంచెస్ ఆర్ నాన్ అప్రూవ్డ్ సెటప్స్ లో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం, రికగ్నైజేషన్స్ ఇష్యూస్ రావడం కామన్ గా జరుగుతుంది. ఫీ స్ట్రక్చర్ మ్యాటర్ లో ఎంబసీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. అఫీషియల్ యూనివర్సిటీస్ లో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, హిడెన్ ఛార్జెస్ ఉండవు. కానీ ఏజెంట్స్ దగ్గర ఆర్ నాన్ రికగ్నైజ్డ్ కాలేజెస్ లో స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, అన్నెసెసరీ ఛార్జెస్ యాడ్ చేయడం, పాస్పోర్ట్స్ హోల్డ్ చేయడం లాంటివి జరుగుతున్నాయంట. దట్స్ వై జాగ్రత్తగా ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. అంటే FMGL 2021 కంపైలెన్స్ ఉందా, ఎంబసీ లిస్ట్ లో యూనివర్సిటీ పేరు ఉందా, రీసెంట్ FMG రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫీ అండ్ ఫెసిలిటీస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయా, ఈ బేసిక్స్ వెరిఫై చేస్తే సేఫ్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ డౌట్ వస్తే ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. కెరియర్ మ్యాటర్లో షార్ట్ కట్ డెసిషన్స్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు కంట్రీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ 6,000+ ఇండియన్ స్టూడెంట్స్ ఉజ్బెకిస్తాన్లో MBBS పర్స్యూ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ త్రూ యాక్టివ్ పీర్ గ్రూప్స్ లైక్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. సో ఫ్రెష్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఈజీగా జరుగుతుంది. ఎంబసీ ఆఫ్ ఇండియా తాష్కెంట్ కూడా రెగ్యులర్గా అడ్వైజరీస్ రిలీజ్ చేస్తుంది, కౌన్సిలర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో పేరెంట్స్కి కాన్స్టెంట్ సేఫ్టీ నెట్ ఉందనే ఫీలింగ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ సైడ్ చూస్తే ఉజ్బెకిస్తాన్ టాప్ యూనివర్సిటీస్ FMG రిజల్ట్స్ లో 32% నుండి 100% వరకు రేంజ్ లో పర్ఫామ్ చేశాయి. కంపేర్ చేయండి. జార్జియాలో 26.26%, రష్యాలో 19.43%, యుక్రెయిన్లో 33.02%. యావరేజ్ పాస్ రేట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఉజ్బెకిస్తాన్స్ బెటర్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీస్ ఇండియా స్టాండర్డ్స్ కి కంపారిటివ్లీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ విషయంలో సపోర్ట్ సిస్టమ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ నెంబర్స్ విషయంలో కాంటెక్స్ట్ క్లియర్ గా చూపిస్తుంది. యూనివర్సిటీ చాయిస్ రైట్ అయితే ఉజ్బెకిస్తాన్ ఒక రీజనబుల్ ఆప్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. యాజ్ పర్ ద అడ్వైజరీస్ రిలీజ్ టిల్ డేట్, ఎంబసీ ఆఫ్ ఇండియా నోటీసెస్ అండ్ ఉజ్బెకిస్తాన్స్ ప్రెసిడెన్షియల్ డిక్రీస్ అండ్ 6-year general medicine program appears aligned with NMC FMGL 2021 requirements. In fact, నాకు పర్సనల్గా తెలిసిన స్టూడెంట్స్ ఫ్రమ్ తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇండియాకి రిటర్న్ అయ్యి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఫినిష్ చేసుకుని FMG ఎగ్జామ్ రాసి పాస్ కూడా అయ్యారు. టుడే దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా యాజ్ డాక్టర్స్. ఈ రియల్ ఎగ్జాంపుల్స్ మనకి ఒక బేస్ ఇస్తున్నాయి, కానీ ఎప్పుడు కూడా ఒక బ్లైండ్ ట్రస్ట్తో ముందుకు వెళ్ళకూడదు. యూనివర్సిటీ సెలక్షన్లో ఒక లేయర్డ్ అప్రోచ్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడండి. వాళ్ళ టెస్టిమోనియల్స్లో హాస్టల్ కండిషన్స్, క్లినికల్ ఎక్స్పోజర్, ఫ్యాకల్టీ అవైలబిలిటీ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా తెలుస్తుంది. పేపర్లో చూసిన బ్రోచర్స్ కన్నా స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ రియల్ పిక్చర్ని ఇస్తుంది. సెకండ్ స్టెప్, ఎంబసీ అడ్వైజరీస్ అండ్ అఫీషియల్ అప్రూవల్ లిస్ట్ ని క్రాస్ చెక్ చేయండి. ఎంబసీ ఆఫ్ ఇండియా తాష్కెంట్ రెగ్యులర్ గా అప్డేట్స్ రిలీజ్ చేస్తుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ రికగ్నైజ్డ్ కన్సల్టెంట్స్ లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఆ లిస్ట్ పేరు ఉండడం అంటే మినిమం క్రెడిబిలిటీ ప్రూఫ్ అని కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ స్టెప్, అథెంటిక్ ఆర్టికల్స్, న్యూస్ రిపోర్ట్స్ అండ్ రిలయబుల్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ చూడండి. ఎక్స్టర్నల్ సోర్సెస్ లో వచ్చిన అనాలిసిస్ సమ్టైమ్స్ ఇంటర్నల్ క్లారిటీని ఎన్ఫోర్స్ చేస్తాయి, మరి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కూడా హైలైట్ చేస్తాయి. స్టెప్ 4, FMG రిజల్ట్స్ ని కేర్ఫుల్ గా ఎవాల్యుయేట్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఒక ఫిల్టర్ లాంటిది. కన్సిస్టెంట్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించిన యూనివర్సిటీస్ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. వీక్ ఆర్ జీరో పర్ఫార్మెన్స్ కనిపించిన ఇన్స్టిట్యూట్స్ మాత్రం రిస్క్ గా కన్సిడర్ చేయాలి. సో FMG పాస్ పర్సెంటేజ్ ఒక ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ లాస్ట్ స్టెప్, కన్సల్టెంట్ ఆర్ కంపెనీని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయండి. ర్యాండమ్ ఫ్లాషీ మార్కెటింగ్ లో పడకండి. ఎంబసీ వెబ్సైట్ లో లిస్టెడ్ ఇండియా రికగ్నైజ్డ్ కంపెనీస్ ఆర్ కన్సల్టెంట్స్ మాత్రం ప్రిఫర్ చేయాలి. అక్కడ లిస్టింగ్ ఉండడం అంటే వెట్టింగ్ ప్రాసెస్ పాస్ అయ్యారు అని అర్థం. రాంగ్ కన్సల్టెంట్ చూస్ చేసిన ప్రాసెస్ లో హిడెన్ చార్జెస్, డాక్యుమెంట్ ఇష్యూస్, ఈవెన్ సేఫ్టీ కన్సర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మీ డెసిషన్ క్లారిటీ, కంపైలెన్స్ అండ్ క్రెడిబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. షార్ట్ కట్స్, ఫ్లాషీ ఆఫర్స్, మరియు అన్వెరిఫైడ్ ప్రామిసెస్ ని అవాయిడ్ చేయండి. ఆల్రెడీ స్టడీయింగ్ స్టూడెంట్స్ తో మాట్లాడండి.
ఎంబసీ అడ్వైజరీస్ క్రాస్ చెక్ చేయండి, FMG రిజల్ట్స్ చూడండి, అండ్ క్రెడిబుల్ కన్సల్టెంట్ ఆర్ కంపెనీని చూస్ చేసేటప్పుడు ఓన్లీ క్రెడిబుల్ ఎంబసీ లిస్టెడ్ కంపెనీస్ ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ప్రాపర్ గా రీసెర్చ్ చేసి రైట్ ప్రాసెస్ ఫాలో చేస్తే ఉజ్బెకిస్తాన్ ని ఒక బెస్ట్ ఆప్షన్ కింద స్టూడెంట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అబ్రాడ్ అడ్మిషన్ అంటే జస్ట్ ఒక సీట్ కి అప్లై చేయడం కాదు, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యూచర్ కెరియర్. మీరు అబ్రాడ్ MBBS కన్సిడర్ చేస్తున్నారంటే రిమెంబర్, కెరియర్ని ప్రొటెక్ట్ చేయడం అంటే పేషెన్స్, థరో రీసెర్చ్ అండ్ రైట్ గైడెన్స్ ఇస్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, మీ MBBS జర్నీలో మీ డాక్టర్ డ్రీమ్ని రియాలిటీగా మార్చుకోవడానికి నేను మీ పక్కన ఉంటాను విత్ క్లారిటీ అండ్ ట్రూత్. ఇక సెలవు, జై హింద్.